హే గైస్ వెల్కమ్ టు ద వీడియో. నేను మీ దీప్తి. ఐ నో చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. బట్ ప్రీ ఫైనల్ ఇయర్ కదా, లైక్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్, రికార్డ్స్, ఎగ్జామ్స్, మిడ్ టర్మ్ ఇలా చాలా పెట్టేస్తున్నారు అనమాట. లైక్ ప్రీ ఫైనల్ ఇయర్ కదా, కొంచెం వీడియోస్ చేయడం కొంచెం తగ్గించాను. ఎందుకంటే ఈ ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఇయర్స్ మేము ఇంటర్న్షిప్స్ చూసుకోవాలి బయట. కాబట్టి ఆ సర్చ్ లో పడిపోయి, అండ్ ఎన్పిటిఎల్ ఎగ్జామ్ కూడా ఉంది మాకు నెక్స్ట్ మంత్. సో కొంచెం బిజీగా ఉంటున్నాననమాట ఈ మధ్య. అందుకే వీడియోస్ చేయడం కొంచెం తగ్గించాను. బట్ ఇంక నుంచి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా వీడియోస్ చేస్తుంటాను. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ప్రతి స్టూడెంట్ దగ్గర ఉండాల్సిన 5 ఏఐ టూల్స్. లైక్ ఈ 5 ఏఐ టూల్స్ ఏ స్టూడెంట్ యూస్ చేస్తారో వాళ్ళకి ప్రొడక్టివిటీ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోర్ దెన్ దట్, టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, లైక్ యాజ్ అ స్టూడెంట్ నేను, లైక్ బీటెక్ కన్నా వేరే ఏ డిగ్రీ వాళ్ళకైనా లైక్ లాట్ ఆఫ్ ప్రెసెంటేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు డిగ్రీలో ఇప్పుడు బీటెక్ వాళ్ళే తీసుకుందాం. ఇప్పుడు మాకైతే ప్రెసెంటేషన్స్ కానీ సపరేట్ గా ఒక 1 అవర్ పెట్టారు, లైక్ ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ లో కొంచెం తగ్గింది. థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి లైక్ మేము చేసిన ప్రాజెక్ట్ మీద మేము ఒక ప్రెజెంటేషన్ అనేది ఐ మీన్ ఇవ్వాలి. సో ఆ పర్టికులర్ దీనికి లైక్ చాలా మందికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. లైక్ 1 to 2 days ఈజీగా తీసుకుంటది, 1 to 2 days. మామూలుగా జస్ట్ టైప్ చేసి ప్రెజెంట్ చేసే వాళ్ళకైతే టైం అనేది అంతగా అవ్వదు. బట్ కొంతమంది ఏమంటే చాలా ఆ, చాలా అడ్వాన్స్డ్ గా ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలనుకుంటారు. ఆ స్లైడ్స్ అనేవి కూడా చాలా క్రియేటివ్ గా చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే టైం అనేది చాలా తీసుకుంటది. అంత టైం ప్రెజెంటేషన్ మీద కూర్చుంటే లైక్ మిగతా థింగ్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. అదే కాదు, ప్రెజెంటేషన్ అనే కాదు, లైక్ అసైన్మెంట్స్ గానీ, ఇప్పుడు సడన్ గా మీరు లైక్ జామ్ సెషన్ అంటారు, జస్ట్ అ మినిట్. మీరు జస్ట్ అ మినిట్ కి కొంచెం కాంటెంట్ అనేది మీరు ముందు మీకు తెలిసిన ఒక టాపిక్ ఇచ్చారంటే ఓకే. లేదు, తెలియని టాపిక్ ఇచ్చారు, జస్ట్ అ మినిట్ లో మీకు కాంటెంట్ అప్పటికప్పుడు రాదు కదా. సో అలాంటి థింగ్స్ కి ఏఐ టూల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. టైం సేవ్ చేస్తుంది, ప్రొడక్టివిటీ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ కాంటెంట్ అనేది యూనిక్ గా మీకు ఇస్తుంది ఏఐ టూల్స్ అనేది. లైక్ ఈ ఇన్ని యూజెస్ అనేది ఏఐ టూల్స్ అయితే ఉంది. సో స్టూడెంట్స్ తప్పకుండా యూజ్ చేయాల్సిన 5 ఏఐ టూల్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. సో స్టార్ట్ చేసేద్దాం డిలే ఏం లేకుండా. సో ఫస్ట్ ఏఐ టూల్, మనందరి ఫేవరెట్ ఏఐ టూల్, విచ్ ఇస్ చాట్ జీపీటీ. లైక్ చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలి అని ముందు వీడియోస్ అయితే చెప్పాను. బట్ పర్టికులర్ గా ఏ యూస్ కేసెస్ కి చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు అనేది అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. డోంట్ వరీ, ప్రతి ఏఐ టూల్ గురించి లైక్ ఒక 3 to 4 యూస్ కేసెస్ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎలా యూజ్ చేయాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫస్ట్ చాట్ జీపీటీ. నాకు తెలిసి ఇది చాట్ జీపీటీ చాలా మంది యూజ్ చేస్తారు, చాలా మంది కాదు, మాక్సిమం ఎవ్రీవన్ యూజ్ చేస్తారు చాట్ జీపీటీ. ఫస్ట్ యూజ్ కేస్ అయితే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనకి లెక్చరర్స్ ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు చాలా కాన్సెప్ట్స్ ఐ మీన్ లెసన్స్ అనేది టీచ్ చేస్తారు. ఆ పర్టికులర్ లెసన్ లో కొన్ని టాపిక్స్ అనేది మనకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పే విధానం మనకి అర్థం కాకపోవచ్చు. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి మీరు చాట్ జిపిటిని ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ఫార్మల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఈ ఫార్మల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాలేదంటే లైక్ షార్ట్ కట్స్ ఉన్నాయి, లైక్ ఎలి5 ఆర్ ఎలి10. లైక్ ఇట్స్ లైక్ ఎక్స్ప్లెయిన్ లైక్ ఐఎమ్ 5 ఆర్ ఎక్స్ప్లెయిన్ లైక్ ఐఎమ్ 10. ఈ షార్ట్ కట్స్ యూస్ చేశారంటే మిమ్మల్ని ఒక 5 years కిడ్ లేకపోతే ఒక 10 years కిడ్ గా చాట్ జిపిటి అజ్యూమ్ చేసుకొని, సో దాన్ని బట్టి ఆ పర్టికులర్ టాపిక్ కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనమాట. లైక్ చాలా స్టూడెంట్స్ కి ఏమంటే కొన్ని టాపిక్స్ కొన్ని లెక్చరర్స్ చెప్తే అర్థం కాదు. లైక్ ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. కొంతమంది లెక్చరర్స్ చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది. కొంతమంది లెక్చరర్స్ చెప్పేది అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది అలానే ఉంటదన్నమాట. మనం అర్థం చేసుకునేది వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసేది అంత సింక్ అవ్వదు. సో అలాంటి స్టూడెంట్స్ కి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కోసం చాట్ జీపీటీ అయితే యూజ్ అవుతుంది. లైక్ కాంప్లెక్స్ చిన్న చిన్న టాపిక్స్ కాదు, లైక్ కాంప్లెక్స్ టాపిక్స్ లైక్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇన్స్టెంట్ గా ఎవడన్నా వచ్చి డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, లేదా ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో అలాంటి టాపిక్స్ ని చాట్ జీపీటీలో అడిగితే ఇది చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. లైక్ ఇది ఒక ఏఐ ట్యూటర్ లాగా పనిచేస్తుంది అనమాట.
సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూస్ కేస్ ఆఫ్ చాట్ జీపీటీ. ద సెకండ్ యూస్ కేస్ ఏంటంటే లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్ అసైన్మెంట్స్. బీటెక్ స్టూడెంట్ లైఫ్ లో 80 to 90% వాళ్ళ డిగ్రీ మొత్తం ఈ అసైన్మెంట్స్ మీదే బేస్ అయి ఉంటది. లైక్ మాకు ఒక నెలకు ఒక మిడ్ ఎగ్జామ్ పెడతారు అనుకోండి. ఆ నెలకి ఎన్ని మిడ్ ఎగ్జామ్స్, ఒక 5 to 6 సబ్జెక్ట్స్. ఆ 5 to 6 సబ్జెక్ట్స్ కి 5 to 6 అసైన్మెంట్స్. ప్రతి నెల 5 to 6 అసైన్మెంట్స్ చేయాలి. లైక్ ఆ అసైన్మెంట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఉంటాయంటే మామూలుగా ఉండవు. ఓకే, అదొద్దు. ఇప్పుడు యూస్ కేస్ గురించి మాత్రం చూద్దాం. సో అసైన్మెంట్స్ అనమాట. అయితే అసైన్మెంట్స్ రాసేకి చాలా టైం తీసుకుంటది. అది అందరికీ తెలిసిందే. అసైన్మెంట్స్ రాసేకి చాలా టైం తీసుకుంటది అనేసి. లైక్ ఇప్పుడు మీకు మీరే ప్రతి ఒక్క టాపిక్ ని తెలుసుకొని అసైన్మెంట్స్ రాయడం అనేది లైక్ చాలా టైం అనేది ఇంపాసిబుల్. సో మీరు ఆ పర్టికులర్ టాపిక్ ని చాట్ జీపీటీకి ఇచ్చి ఐ హ్యావ్ అన్ అసైన్మెంట్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ అని చెప్పి మీరు చాట్ జీపీటీకి ఇస్తే దా దాంతోనే ఎక్స్ప్లెనేషన్స్, పాయింట్స్, సమ్మరీస్ అనేది చాట్ జీపీటీయే జనరేట్ చేసేస్తుంది. ఇది అందరూ యూజ్ చేసి ఇలానే రాస్తారు. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్. లైక్ ఒక స్ట్రక్చర్డ్ కాంటెంట్ అనేది అదే జనరేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. మీరు మళ్ళీ సో ఈ పర్టికులర్ కంటెంట్, ఈ పర్టికులర్ హెడ్డింగ్ కి ఈ కంటెంట్ రాయాలి, ఈ పర్టికులర్ హెడ్డింగ్ కి ఈ కంటెంట్ రాయనక్కర్లేదు. అలా ఏం మళ్ళీ మీరు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు ఆ టాపిక్ ఇచ్చి దిస్ ఇస్ మై అసైన్మెంట్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్, సో జనరేట్ 5 to 6 pages కాంటెంట్ ఫర్ దస్ అండ్ మీరు ప్రాంప్ట్ ని ఇస్తే ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. మీరు జస్ట్ దాన్ని చూసి నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు, లేదనే వాళ్ళు జస్ట్ రాసి అసైన్మెంట్ కోసం మాత్రమే ఇచ్చేయచ్చు. సో దిస్ ఇస్ ద సెకండ్ యూస్ కేస్ ఆఫ్ చాట్ జీపీటీ. థర్డ్ యూస్ కేస్ ఏంటంటే కోడింగ్ హెల్ప్. లైక్ కోడర్స్ అనమాట, హూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్, లైక్ వెబ్సైట్స్ డిజైన్ చేయడం, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇవన్నీ మనకి లేదు. లైక్ కోడింగ్ కి హెల్ప్ చేయడానికి కూడా చాట్ జీపీటీ అనేది చాలా యూజ్ అవుతుంది. ప్రోగ్రామింగ్ స్టూడెంట్స్ కి చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో మీరు ఏదర్ మీరు జనరేట్ చేసిన కోడ్ లో, మీరు రాసిన కోడ్ లో ఏదైనా ఎర్రర్స్ ఉందా లేదా చెక్ చేయడానికి చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు. లేదా మీకు ఒక ఐడియా ఉంది, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి మీకు సొల్యూషన్ ఉంది. సో ఆ పర్టికులర్ సొల్యూషన్ కి మీకు కోడ్ రాయడం రాదు. లైక్ ప్రోగ్రామింగ్ స్టూడెంట్స్ కాకుండా నార్మల్ స్టూడెంట్స్, మీకు ఒక యాప్ డిజైన్ చేయాలని ఉంది, లేకపోతే ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలని ఉంది, దానికి మీకు కోడ్ రాసేది రాదు, మీకు కోడ్ జనరేట్ చేయాలి అంటే దానికి కూడా చాట్ జీపీటీ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది వెబ్సైట్ జనరేట్ చేయడానికి. లేకపోతే ప్రోగ్రామింగ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు చెక్ ఫర్ ద ఎర్రర్స్ ఇన్ దర్ కోడ్, సో ఆ పర్టికులర్ యూస్ కేసు కూడా చాట్ జీపీటీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో చాట్ జీపీటీ అనేది ఒక పవర్ఫుల్ లెర్నింగ్ ఏఐ టూల్. సో దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ప్రొడక్టివిటీ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అయిపోయింది. ద నెక్స్ట్ ఏఐ టూల్ ఏంటి? నోషన్ ఏఐ. నోషన్ ఏఐ అనేది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ పవర్ఫుల్ ఏఐ టూల్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే నోట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి నోషన్ ఏఐ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూస్ కేసెస్ లో లైక్ మనకి ఏదైనా లెక్చరర్ ఎవరైనా చెప్పారనుకోండి, ఒక 10 to 15 కాన్సెప్ట్స్ ఉంది ఒక పర్టికులర్ చాప్టర్ లో. ఆ 10 to 15 కాన్సెప్ట్స్ ని నీట్ గా ఒక నోట్స్ లో ఆర్గనైజ్ చేసి నీట్ గా ఉంటుంది. ఆర్గనైజ్ చేసింది చూస్తే చదవ బుద్ధి అవుతుంది. లేకపోతే ఈ 15 కాన్సెప్ట్స్ జంగిల్ గా ఉంది, అది స్క్రిబ్లింగ్ లాగా ఉంది అంటే చదవబుద్ధి కాదు ఎవరికన్నా. సో ఫస్ట్ యూస్ కేస్ ఏంటంటే స్మార్ట్ నోట్స్ అనమాట. క్లాసెస్ లో చాలా నోట్స్ తీసుకుంటాం, కానీ వాటిని ఆర్గనైజ్ చేసేది అయితే చాలా కష్టం. సో నోషన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా నోట్స్ ని సమ్మరీ లాగా మారుస్తుంది అనమాట. సో ఈ సమ్మరీని చూసి స్టూడెంట్స్ లైక్ ఈ పర్టికులర్ చదవకపోయినా అట్లీస్ట్ ఈ పర్టికులర్ లెసన్స్ లో ఈ పర్టికులర్ టాపిక్స్ ఉందన్న ఐడియా వస్తుంది అనమాట. ఆ పర్టికులర్ టాపిక్స్ మాత్రం చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూస్ కేస్ ఆఫ్ నోషన్ ఏఐ. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ఏఐ టూల్. సో ఫస్ట్ యూస్ కేస్ అయిపోయింది. సెకండ్ యూస్ కేస్ ఏంటంటే స్టడీ ప్లానింగ్. సో ఏ స్టూడెంట్ కైనా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఏం చేస్తారు, 1 day ముందు, ఎగ్జామ్ కి 1 day ముందు కూర్చుంటారు చదవడానికి. సో ఈ 1 day ముందు లైక్ నాకు ఒక 5 chapters ఉన్నాయనుకోండి, ఈ 5 chapters లో నాకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే నేను చదువుతాను. ఎందుకంటే కొంతమంది లైక్ స్టూడెంట్స్ 3 categories. ఫస్ట్ వచ్చి టాపర్స్, సెకండ్ మిడిల్ బెంచెస్, థర్డ్ బ్యాక్ బెంచెస్.
బ్యాక్ బెంచెస్ ఏం చేస్తారు, ఓన్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చదువుతారు జస్ట్ పాస్ అవ్వడానికి. ఐ మీన్ కొంతమంది బ్యాక్ బెంచెస్ ఓన్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చదువుతారు, కొంతమంది వన్ నైట్ స్టడీ చేసి టాపర్ అయిపోతారు. మిడిల్ బెంచెస్ ఏం చేస్తారు, పాస్ కన్నా ఎక్కువ మార్క్స్ రావడానికి ట్రై చేస్తారు. టాపర్స్ ఏం చేస్తారంటే అన్ని కాన్సెప్ట్స్ చదువుతారు, టాప్ మార్క్స్ కొట్టడానికి ట్రై చేస్తారు. సో ఈ ఒక్కొక్క కేటగిరీ స్టూడెంట్ కి ఒక్కొక్క స్టడీ ప్లాన్ అనేది ఉంటది. టాపర్ ఏం చేస్తాడు, ఫస్ట్ నుంచి చదువుతాడు. మిడిల్ బెంచర్ ఏం చేస్తారు, ఎగ్జామ్ కి 1 వీక్ లేదా 10 days ముందు నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు. బ్యాక్ బెంచర్ కరెక్ట్ గా ఎగ్జామ్ కి 1 day ముందు చదువుతాడు. సో ఈ పర్టికులర్ ఏఐ టూల్ తో ప్లాన్, లైక్ స్టడీ షెడ్యూల్, టు డూ లిస్ట్, ప్రాజెక్ట్ నోట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఏ కేటగిరీ స్టూడెంట్ కైనా నోషన్ ఏఐ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇది సెకండ్ యూస్ కేస్ అనమాట నోషన్ ఏఐకి. సో థర్డ్ యూస్ కేస్ ఏంటంటే అసైన్మెంట్ రేటింగ్. సో ఏ టాపిక్ అయినా నోషన్ ఏఐకి ఇస్తే కాంటెంట్ జనరేట్ చేసి అసైన్మెంట్ స్ట్రక్చర్ ని ఇస్తుంది అనమాట. లైక్ సిమిలర్, లైక్ ఈ యూస్ కేస్ అనేది చాట్ జీపీటీకి వెరీ సిమిలర్ అనమాట. సో చాలా స్టూడెంట్స్ నోషన్ ఏఐని లైక్ చాలా తక్కువ మంది యూస్ చేస్తారు కదా, ఆ తక్కువ మందిలో కూడా చాలా మంది ఈ నోషన్ ఏఐని డిజిటల్ స్టడీ నోట్బుక్ గా యూజ్ చేస్తారు అనమాట. డిజిటల్ స్టడీ నోట్బుక్ చాలా బాగుంది వినయకి. అండ్ ఆ తక్కువ మందిలో నేను కూడా ఒకటి. నోషన్ ఏఐని నేను అసైన్మెంట్స్ కోసం యూజ్ చేస్తాను. లైక్ చాట్ జీపీటీ కూడా యూజ్ చేస్తాను. బట్ వెన్ చాట్ జీపీటీ అనేది ప్రతి అసైన్మెంట్ కి చాట్ జీపీటీనే యూజ్ చేస్తే ఏం బాగుంటుంది, అందుకే నోషన్ ఏఐని కూడా యూజ్ చేస్తాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ నోషన్ ఏఐ. మనం ఇప్పుడు 2 AI టూల్స్ కవర్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చి చాట్ జీపీటీ, అందులో 3 యూస్ కేసెస్ చెప్పాను. అండ్ సెకండ్ వన్ నోషన్ ఏఐ, ఇందులో కూడా 3 యూస్ కేసెస్ చెప్పాను. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 2, వన్ అనదర్ ఏఐ టూల్ ఇట్స్ లైక్ గ్రామర్లీ ఏఐ. గ్రామర్లీ ఏఐ కూడా చాలా పాపులర్ ఏఐ టూల్ అండ్ ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఏఐ టూల్ అసలు. సో స్టూడెంట్స్ కి రైటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. లైక్ ఏదైనా కాంటెంట్ రైటింగ్ కానీ లేకపోతే అసైన్మెంట్స్, ఈమెయిల్స్, అవన్నీ రైటింగ్ స్టూడెంట్స్ కి చాలా వచ్చి ఉండాలన్నమాట. ఈ ఏఐ టూల్ అనేది ఈ రైటింగ్ దీనికి చాలా యూజ్ అవుతుంది. సో దీని యూస్ కేసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి గ్రామర్ కరెక్షన్. మీరు ఏదైనా సెంటెన్స్ రాస్తే అందులో ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనేసి ఇది చెక్ చేసి మీకు చెప్తుంది అనమాట, ఈ పర్టికులర్ గ్రామటికల్ మిస్టేక్ ఉంది ఈ పర్టికులర్ సెంటెన్స్ లో అని చెప్పి. సో ఈ గ్రామటికల్ కనెక్షన్ కి ఈ ఏఐ టూల్ అయితే యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ యూస్ కేస్. సెకండ్ యూస్ కేస్ ఏంటంటే ఈ గ్రామటికల్ మిస్టేక్ ని మీరు ఐడెంటిఫై చేసి మీ రైటింగ్ ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు, బెటర్ రైటింగ్. సెకండ్ యూస్ కేస్ అయితే సో సెంటెన్స్ క్లారిటీ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీరు కూడా మీరు చేసే మిస్టేక్స్ ని తెలుసుకుంటారు. సో ఈ పర్టికులర్ థింగ్ లైక్ ది అండ్ ఏ అనేది 3 ఆర్టికల్స్, ఇవి ఎక్కడ యూజ్ చేయాలి, ఐ మీన్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవన్నీ ఉంటాయి కదా. సో దీన్ని బట్టి మీరు మీ రైటింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీ మిస్టేక్స్ ని బట్టి మీరు మీ రైటింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు, నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ చేయకుండా ఉంటారు. అండ్ మోర్ దాన్ దట్ ఈ గ్రామర్లీ ఏఐ టూల్ అనేది సింపుల్ సెంటెన్స్ ని బెటర్ ప్రొఫెషనల్ సెంటెన్స్ గా మారుస్తుంది అనమాట. లైక్ మీరు ఏదో ఒకటి హౌ ఆర్ యూ అంటారు, అది ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ లో హౌ యూ డూయింగ్ అని ఈ పర్టికులర్ ఏఐ టూల్ అనేది మారుస్తుంది అనమాట. లైక్ ఈ సింపుల్ సెంటెన్స్ కి ప్రొఫెషనల్ సెంటెన్స్ కి తేడా అనేది కనిపిస్తుంది. మీ ఇంగ్లీష్ లో మీకు ప్రొఫిషియన్సీ వచ్చింది అనుకో, మీకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. లైక్ అది స్పీకింగ్ లోనే కాదు, రైటింగ్ లో కూడా మీ కాన్ఫిడెన్స్ అనేది రీప్రజెంట్ అవుతుంది అనమాట. సో ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ యూస్ కేస్ ఆఫ్ గ్రామర్లీ ఏఐ. సో థర్డ్ పార్ట్ ఏంటంటే ఈమెయిల్ రైటింగ్ అనమాట. లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఈ పర్టికులర్ ఏఐ టూల్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. రైటింగ్ అంటే ఏంటి, జస్ట్ ఓన్లీ సెంటెన్సెస్ కాదు. లైక్ మీరు ఈమెయిల్స్ రాస్తారు, ప్రొఫెషనల్ కాంటెక్స్ట్ లో మీరు ఏం చేస్తారు రైటింగ్ అంటే, లైక్ ఈమెయిల్స్ రాస్తారు, ఇంటర్న్షిప్స్ కోసం ఈమెయిల్స్ రాయొచ్చు, కోల్డ్ ఈమెయిల్స్, లేదా ప్రొఫెషనల్ మెసేజెస్, మీరు మీ హైయర్ అథారిటీస్ కి చేసే ప్రొఫెషనల్ మెసేజెస్. సో ఇదంతా రాయడానికి ఈ ఏఐ టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది థర్డ్ యూస్ కేస్. సో కమింగ్ టు ది కన్క్లూజన్ ఆఫ్ గ్రామర్లీ ఏఐ, మీ రైటింగ్ ని ప్రొఫెషనల్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి గ్రామర్లీ ఏఐ టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో వీ హావ్ కవర్డ్ 3 AI tools in which the first one is ChatGPT. సెకండ్ ఏఐ టూల్ అయితే నోషన్ ఏఐ, థర్డ్ ఏఐ టూల్ గ్రామర్లీ ఏఐ.
సింపుల్ గా ఈ మూడింటికి సినాప్సిస్ చూద్దాం. సో ఫస్ట్ ఏఐ టూల్ వచ్చి చాట్ జీపీటీ. ఇది ఎందుకు? కాంటెంట్ క్రియేషన్ కి, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సెకండ్ ఏఐ టూల్ నోషన్ ఏఐ, నోట్స్ సమరీస్ కి అండ్ ఆల్సో స్టడీ ప్లానింగ్ కోసం. థర్డ్ ఏఐ టూల్ వచ్చి గ్రామర్లీ ఏఐ, ఈమెయిల్ రైటింగ్ కి, గ్రామాటికల్ కరెక్షన్స్ కి ఈ ఏఐ టూల్. సో సినాప్సిస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 2 ఏఐ టూల్స్ చూద్దాం. సో నెక్స్ట్ 2 అయితే పర్ప్లెక్సిటీ ఏఐ. ఫస్ట్ లైక్ పర్ప్లెక్సిటీ ఏఐ ఫోర్త్ వన్. లైక్ స్టూడెంట్స్ ఈ పర్ప్లెక్సిటీ ఎందుకు యూజ్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ వాంట్స్ టు రీసెర్చ్ లైక్ ఆల్రెడీ చూసే ఉంటారు పర్ప్లెక్సిటీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిందన్నమాట. సో రీసెర్చ్ చేయడానికి గూగుల్ ఇలాంటి వాటికన్నా పర్ప్లెక్సిటీ ఏఐ టూల్ చాలా బెటర్. ఎందుకంటే ఇట్స్ లైక్ గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ అంతే. మీకు మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ లింక్స్ లోకి వెళ్ళి మీరు ఆ కంటెంట్ ని చూసి మీకు నచ్చితే దాన్ని తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంకో వెబ్సైట్ లింక్ కి వెళ్తారు. లేదు, పర్ప్లెక్సిటీ ఏఐలో ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ కంటెంట్ అనేది మీకు జనరేట్ అవుతుంది అనమాట. సో ఇందులో 3 యూస్ కేసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఫాస్ట్ రీసెర్చ్. మీరు ఒక క్వశ్చన్ అడిగితే దానికి వెంటనే సమ్మరైజ్డ్ ఆన్సర్ అనేది పర్ప్లెక్సిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నేను కూడా రీసెంట్ గా పర్ప్లెక్సిటీ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. లైక్ నేను మొన్న కూడా పేపర్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి వేరే కాలేజెస్కి వెళ్ళాను. సో దానికి రిసర్చ్ కోసం, ఐ మీన్ కంప్లీట్ రీసెర్చ్ కోసం కాదు, సో రీసెర్చ్ లో కొన్ని రెఫరెన్సెస్ కోసం పర్ప్లెక్సిటీని యూజ్ చేశాను. అండ్ యు నో వాట్, చాలా చాలా అడ్వాన్స్డ్ పర్ప్లెక్సిటీ. ఈవెన్ రీసెర్చ్ కోసం చాట్ జీపీటీ కన్నా పర్ప్లెక్సిటీ ఎక్కువ యూజ్ చేయొచ్చు. అండ్ ద సెకండ్ యూజ్ కేసెస్ సోర్సెస్. ఈ ఏఐ టూల్ లైక్ ఇప్పుడు చాట్ జీపీటీ, డీప్ సీక్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఆన్సర్ తో పాటు సోర్సెస్ ప్రొవైడ్ చేయవు. మీరు స్పెసిఫిక్ గా అడిగితే ప్రొవైడ్ చేస్తుంది, లేకపోతే మామూలుగా చేయదు. సో పర్ప్లెక్సిటీ ఏంటంటే మీరు ఏదైనా ఆన్సర్ అడిగితే ఆ ఆన్సర్ తో పాటు సోర్సెస్ కూడా చూపిస్తుంది అనమాట. సో రీసెర్చ్ పేపర్స్ లేదా వెబ్సైట్స్ ఈ పర్టికులర్ మీరు అడిగిన ఒక క్వశ్చన్ కి ఈ ఆన్సర్ ఎక్కడి నుంచి తీసుకుంది అని పర్ప్లెక్సిటీ మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. సో మీరు దాన్ని బట్టి ఆ రీసెర్చ్ పేపర్ లేదా ఆ వెబ్సైట్ కూడా మీరు వెళ్ళొచ్చు మళ్ళీ ఆ కంటెంట్ ని చూడడానికి. సో ఇది సెకండ్ యూస్ కేస్ ఆఫ్ పర్ప్లెక్సిటీ. సో థర్డ్ యూస్ కేస్ ఏంటంటే ప్రాజెక్ట్ హెల్ప్. కాలేజ్ ప్రాజెక్ట్ కానీ, పేపర్ ప్రెజెంటేషన్స్ కి, రీసెర్చ్ టాపిక్స్ కి ఇది చాలా చాలా యూస్ఫుల్. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, పేపర్ ప్రెజెంటేషన్స్ కి నేను చాట్ జీపీటీ కన్నా ఎక్కువ పర్ప్లెక్సిటీనే యూస్ చేశాను. అండ్ చాలా ఐ మీన్ నేను ఏ పార్ట్స్ లో నా పేపర్ ప్రెజెంటేషన్ లో తప్పు చేశానని చెప్పి పర్ప్లెక్సిటీ వల్ల నేను రికవర్ అయ్యి, ఐ మీన్ తెలుసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలిగాను అనమాట. సో ఇది 3 యూస్ కేసెస్ ఆఫ్ పర్ప్లెక్సిటీ. సో కమింగ్ టు ది కన్క్లూజన్, లైక్ చాలా స్టూడెంట్స్ దీన్ని ఒక ఏఐ రిసర్చ్ అసిస్టెంట్ గా యూజ్ చేస్తారు అనమాట పర్ప్లెక్సిటీని. రీసెర్చ్ కే కాదు, చాలా వరకు లైక్ మీకు రేపు ఎగ్జామ్ ఉంది, ఆ పీడిఎఫ్ ని ఇక్కడ అప్లోడ్ చేసి జనరేట్ ఆల్ ద పాసిబుల్ 2 మార్క్స్ క్వశ్చన్స్, లేకపోతే జనరేట్ ఆల్ ద పాసిబుల్ 10 మార్క్స్ క్వశ్చన్ అని మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, మోస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ అన్ని జనరేట్ చేస్తుంది అనమాట పర్ప్లెక్సిటీ. అఫ్ కోర్స్ చాట్ జీపీటీ కూడా వస్తాయి, బట్ మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది పర్ప్లెక్సిటీలో వస్తాయి అనమాట. సో మీరు దాన్ని బేస్ చేసుకొని కూడా మీ స్టడీ ప్లాన్ ని మీరు ఇంకా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పర్ప్లెక్సిటీ. మనం అయితే 4 AI టూల్స్ చూసాం. First one is ChatGPT, second one is Notion AI, third one is Grammarly, and the fourth one Perplexity. So the last but not least, which is Canva AI. So మీరు చాలా చోట్ల Canva AI గురించి వినే ఉంటారు. లైక్ ఇది ఓన్లీ ఇది స్టూడెంట్స్ కే కాదు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ ప్రెజెంటేషన్స్, లైక్ ప్రెజెంటేషన్స్ కూడా Canva AI తో చేసుకోవచ్చు. పోస్టర్స్ కానీ, డిజైన్స్ చేయడానికి స్టూడెంట్స్ ఒక బెస్ట్ AI టూల్ ఏదైనా ఉందంటే Canva AI. ఇందులో ఫ్రీమియం అండ్ పెయిడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, కొన్ని యాక్సెస్ చేసుకోవాలంటే మీరు కొంచెం పే చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రీ ఉన్న టెంప్లెట్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం రాదు అంటే యూ కెన్ గో ఫర్ దిస్. అండ్ పోస్టర్స్ క్రియేట్ చేయడానికి కూడా మీరు Canva AI టూల్ని యూజ్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి, మీరు ఆ టెంప్లెట్స్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవడం అంతే. సో యూజ్ కేసెస్కి వెళ్తే దీనికి ఫస్ట్ యూజ్ కేస్ అయితే
ప్రెజెంటేషన్స్ అనమాట. లైక్ స్టూడెంట్స్‌కి ప్రెజెంటేషన్స్ అనేది చాలా అవసరం. అందరికీ తెలిసిందే. సో, బ్యూటిఫుల్ స్లైడ్స్ ఉంటాయి. మినిట్స్‌లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు కాన్వాతో యూజ్ చేశారంటే మాత్రం. ఆల్రెడీ బిల్ట్ ఇన్ టెంప్లేట్స్ ఉంటాయి. మీరు ఆ టెంప్లేట్‌ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంటెంట్‌ని ఇవ్వడం మాత్రమే. ఇంకేమి ఉండదు. అండ్ సెకండ్ యూజ్ కేస్ వచ్చి పోస్టర్స్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్స్ అన్నమాట. సో, ప్రాజెక్ట్స్ మనం ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు దానికి పర్టిక్యులర్ పోస్టర్స్ లేదా ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చన్నమాట కాన్వాతో యూజ్ చేసి. సో, మీరు ఒక ప్రాజెక్ట్‌ని జస్ట్ ఊరికే రాండమ్‌గా నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అని చూపియలేరు కదా! ఆ ప్రాజెక్ట్‌కి రిలేటెడ్ ఒక పోస్టర్ కూడా క్రియేట్ చేయాల్సుంటుంది కొన్ని సిట్యుయేషన్స్‌లో. మీకింకా ఐ మీన్ మీరెక్కువ అడ్వాన్స్డ్‌గా రిప్రజెంట్ చేయాలనుకుంటారు. అందరిలోకి యూనిక్‌గా ఉండాలనుకుంటున్నారు అంటే, మీరు మీ ప్రాజెక్ట్‌లో ఒక పోస్టర్ డిజైన్ చేసుకొని అది డిస్‌ప్లే చేయొచ్చనమాట. సో, దానికి కూడా కాన్వా ఏఐ టూల్ యూజ్ చేయొచ్చు. ఇది సెకండ్ యూజ్ కేస్. సో, థర్డ్ యూజ్ కేస్ వచ్చి ఇట్స్ ఏఐ ఫీచర్స్. సో, కాన్వా ఏఐ ఫీచర్స్‌తో డిజైన్స్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతదనమాట. అండ్ లేదు మీకు ఏఐతో జనరేట్ చేసింది మీకు నచ్చలేదంటే మీరు మాన్యువల్‌గా మోడిఫై చేసుకోవచ్చు. అక్కడున్న టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన కంటెంట్‌ని మీరు ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ మార్క్ అనేది ఉంటదనమాట. ఎందుకంటే అది ప్రీమియం మాత్రమే. ఆహ్, మోస్ట్ ఆఫ్ కేసెస్‌లో ఉన్న టెంప్లేట్సే మీకు చాలా యూజ్ అవుతాయి. లేదు మీకు అడ్వాన్స్‌డ్ టెంప్లేట్స్ కావాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్న టెంప్లేట్స్ కావాలి అంటే మీరు కొంచెం పే చేయాల్సుంటదనమాట. సో, క్యాన్వా స్టూడెంట్ ఐ మీన్ క్యాన్వా అనేది స్టూడెంట్స్ ప్రొడక్టివిటీని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. లైక్ ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, డిజైన్స్ ఇలాంటివంతా అనమాట. సో, మనమైతే 5 ఏఐ టూల్స్ చూసేసాం. ఇన్ విచ్ ఫస్ట్ వన్ ఇస్ చాట్‌జీపీటీ, సెకండ్ వన్ ఇస్ నోషన్ ఏఐ, అండ్ థర్డ్ వన్ అనేది గ్రామర్లీ, ఫోర్త్ వన్ పర్ప్లెక్సిటీ, అండ్ ఫిఫ్త్ వన్ క్యాన్వా. సింపుల్‌గా ఎందుకు యూజ్ అవుతుంది అని చిన్నగా ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. జస్ట్ లైక్ ఒక సమ్మరీ లాగనమాట. ఫస్ట్ వన్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ అనేది కోడింగ్‌కి హెల్ప్ అవుతుంది. అసైన్‌మెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. కాంటెంట్ క్రియేషన్‌కి హెల్ప్ అవుతుంది. ఇదొక ఏఐ ట్యూటర్ లాగా వర్క్ అవుతుంది. సెకండ్ ఏఐ టూల్ ఏంటి? నోషన్ ఏఐ. ఇట్స్ లైక్ నోట్స్‌కి, సమ్మరీస్ అండ్ స్టడీ ప్లానింగ్‌కి అండ్ ఒక స్టూడెంట్స్‌కి ఒక అసిస్టెంట్ లాగా యూజ్ అవుతదనమాట నోషన్ ఏఐ. థర్డ్ ఏఐ టూల్ ఏంటి? ఆహ్, గ్రామర్లీ ఏఐ. గ్రామర్లీ ఏఐ ఎందుకు యూజ్ అవుతుంది? ఒక రైటింగ్ అసిస్టెంట్ లాగనమాట. గ్రామటికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తుంది. ఈమెయిల్ రైటింగ్‌కి, ప్రొఫెషనల్ మెసేజెస్ ఫ్రేమ్ చేయడానికి, సింపుల్ మెసేజెస్‌ని ఈవెన్ మోర్ ప్రొఫెషనల్ టెక్స్ట్‌గా మార్చడానికి గ్రామర్లీ ఏఐ టూల్ యూజ్ అవుతుంది. ఫోర్త్ ఏఐ టూల్ వచ్చి పర్ప్లెక్సిటీ ఏఐ టూల్. పర్ప్లెక్సిటీ ఏఐ టూల్ అనేది ఒక రిసర్చ్ అసిస్టెంట్, స్టూడెంట్ రిసర్చ్ అసిస్టెంట్ లాగా యూజ్ అవుతుంది స్టూడెంట్స్‌కి. సో, సోర్స్‌ని అలాంగ్ విత్ ఇట్స్ ఆహ్, ఒక కంటెంట్‌ని జనరేట్ చేసిందంటే, దానికి సోర్స్‌ని కూడా మీరు అడగక ముందే అది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో, ఇది చాలా రిసర్చ్‌కి, పేపర్ ప్రెజెంటేషన్స్‌కి ఆహ్, పర్ప్లెక్సిటీ ఏఐ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఏఐ టూల్ వచ్చి ఆహ్, క్యాన్వా. క్యాన్వా అనేది ప్రెజెంటేషన్స్‌కి, పోస్టర్స్‌కి, డిజైన్స్‌కి బిల్డ్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ 5 ఏఐ టూల్స్. ఈ 5 ఏఐ టూల్స్ అయితే స్టూడెంట్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. లైక్ నేను చెప్పినట్టు టైంకి టైము సేవ్ అవుతుంది. మీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అందరూ జనరల్‌గా చేస్తారు అనుకోవడం మీ పొరపాటు. అందరూ చాలా వరకు ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ జెన్యూన్‌గా వాళ్ళు మాన్యువల్‌గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ మాన్యువల్‌గా చేయడానికి మీకు టైం లేదు. ఆర్ ఎల్స్ మాన్యువల్‌గా చేసేంత మీకదెలా చేయాలో తెలీదు అన్నప్పుడు ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి ఆహ్, మీరు ఏదైనా లైక్ ప్రెజెంటేషన్సో, డిజైన్సో, పోస్టర్సో క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, ఇంకా ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.